నా ద్వారా దేవునికి చాలా అవమానం కలిగిన రోజులు ఉన్నాయి. ఇక నా ద్వారానైనా, నా పిల్లల ద్వారానైనా, నా కుటుంబం ద్వారానైనా దేవుని నామానికి అవమానం రాకూడదు, సంఘానికి అవమానం రాకూడదు. నేను జీవించాలని మా కొరకు ప్రత్యేకంగా పరిచయం కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై పిలుచుకుంటివే. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై పిలుచుకుంటివే. ఘనఘనతలు లేవే, బంధు బలము లేవే. ఘనఘనతలు లేవే, బంధు బలము లేవే. నీ దయచేతని పొందుకుంటివే, నీ దయచేతని. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై పిలుచుకుంటివే. మంచినేది నాలో లేకుండినను, నీ మంచితనమంతా చూపించినావే. మంచినేది నాలో లేకుండినను, నీ మంచితనమంతా చూపించినావే. ఇంతగా అన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకు స్తోత్రం. నా యేసయ్యా, నీకు స్తోత్రం. నాలో ఏముందని కోరుకుంటివే, నీ ప్రేమకై పిలుచుకుంటివే. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై పిలుచుకుంటివే. ఘనఘనతలు లేదే, బంధు బలము లేదే. ఘనఘనతలు లేవే, బంధు బలము లేదే. నీ దయచేతని పొందుకుంటివే, నీ దయచేతని పొందుకుంటివే. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై ఎడారి వంటి నా బ్రతుకులోన నూతన క్రియ చేసి ఊటగా మార్చితివే. ఎడారి వంటి నా బ్రతుకులోన నూతన క్రియ చేసి ఊటగా మార్చితివే. ఇంతగా అంతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకు స్తోత్రం. నా యేసయ్యా, నీకు స్తోత్రం. నాలో ఏముందని కోరుకుంటివే, నీ సేవకై పిలుచుకుంటివే. నాలో ఏముందని. ఈ సంవత్సరం ఇంకా దేవుని కోసం చేయపోవాలి, దేవుని కోసం అరిగిపోవాలి, దేవుని కోసమే నలిగిపోవాలి. మా కుటుంబం అంతా కూడా హల్లెలూయా. మా నడకలో, మా మాటలో, మా తలంపులో మీరు చూపించే ప్రేమలో దేవునికే మహిమ వచ్చినట్టుగా మేము, మా పిల్లలు, మా కుటుంబాలు ఉండలాగున ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నేనైతే మీ కొరకు నేను ఉన్నాను, నా కొరకు మీరు ఉందని ప్రార్థన చేయడానికి. కాబట్టి మీరందరి కోసం నిత్యం నేను ప్రార్థన, మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని నా ఆశ, నా ప్రయాస. ఒకసారి నిద్ర పట్టిన పరిస్థితుల్లో మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. ఏంటంటే విశ్వాసాల సమస్యలే అట్లా ఎందుకుందని, ఇట్లా ఎందుకని, ఇలా ఎందుకు వారు బాధలో ఉన్నారని. ఎందుకంటే మా పిల్లల్ని 50% మేము ఆలోచన చేస్తాం, 30% ఎక్కువ శాతం మీ విశ్వాసాల గురించి, సంఘాన్ని ఎలాగ కట్టాలి, ఎలాగ పరిచయం చేయాలి. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి పరిచయం విషయం. కాబట్టి మీ అందరి కోసం నిత్యం ప్రార్థిస్తుందా. మీ దర్శనం ఎప్పుడు కూడా నాకు అవసరం. దేవుని కృప,
మీ అండ, మీ దేవుని కూడా నాకు అవసరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక.